రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జాన్సిమియాగూడలో చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు అటవీశాఖ అధికారులు. సీసీ కెమెరాల్లో కనిపించిన జంతువును చిరుతగా నిర్ధారించారు. 2 రోజులుగా చిరుత సంచారంతో భయాందోళన చెందుతున్నారు స్థానికులు. చిరుతను బంధించేందుకు 3 బోన్లు, 10 ట్రాప్ కెమెరాల్ని ఏర్పాటు చేశారు ఫారెస్ట్ ఆఫీసర్స్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జాన్సిమియాగూడలో చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు అటవీశాఖ అధికారులు. సీసీ కెమెరాల్లో కనిపించిన జంతువుని చిరుతగా నిర్ధారించారు. 2 రోజులుగా చిరుత సంచారంతో భయాందోళన చెందుతున్నారు స్థానికులు. చిరుతను బంధించేందుకు 3 బోన్లు, 10 ట్రాప్ కెమెరాల్ని ఏర్పాటు చేశారు ఫారెస్ట్ ఆఫీసర్స్. ఇదే అంశంపై డీటెయిల్స్ రత్న అందిస్తారు. రత్న, చిరుత సంచారానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యశోద, ఇటీవల శంషాబాదు ఎయిర్పోర్టు రన్వే మీద చిరుత సంచారానికి సంబంధించినటువంటి ఘటన మరొక ముందే అదే శంషాబాదు మండలంలో మరోసారి చిరుత సంచారం ఒక్కసారిగా ఇక్కడ స్థానికంగా కలకలం రేపింది. శంషాబాదు మండలంలోని ఘాన్సిమియా సంబంధించినటువంటి విలేజ్లో గత కొన్ని రోజులుగా చిరుత సంచరిస్తున్నట్టు కూడా ఇక్కడ స్థానికులు గుర్తించడం జరిగింది. ఇక్కడ మొత్తం పక్కనే ఉన్నటువంటి పంట పొలాలు కావచ్చు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి జంగల్లో కావచ్చు, చిరుత సంచారానికి సంబంధించినటువంటి ఆనవాళ్లను గుర్తించి వెంటనే దీనికి సంబంధించినటువంటి సమాచారం అటవీశాఖ అధికారులకు ఇవ్వడం జరిగింది. దీంతో అప్రమత్తమైనటువంటి అటవీశాఖ అధికారులు ఎక్కడైతే చిరుత సంచారానికి సంబంధించినటువంటి ఆనవాళ్లను గుర్తించడం జరిగిందో అక్కడ 10 ట్రాప్ కెమెరాలు, 3 బోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. సో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసినటువంటి ట్రాప్ ఇటు ఆ బోన్ దగ్గర ప్రజెంట్ మనం ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఎప్పుడైతే చిరుత ఇక్కడ సంచరిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందో ఇక్కడ ఒక బోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోన్ తో పాటు లోపల ఒక కుక్కను ఉంచారు. ఇక్కడ సంచరిస్తున్నటువంటి చిరుత ఇటీవల అటు ఇక్కడ పశువుల మీద అలాగే ఒక కుక్క మీద కూడా దాడి చేసినట్లు కూడా స్థానికులు తెలియచేయడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగా లోపల ఒక కుక్కను ఉంచారు. సో దాని మీద దాడి చేసేందుకు ఇటు చిరుత వచ్చినప్పుడు వెంటనే లోపలికి వెళ్ళి ఇక్కడ ఇందులో ట్రాప్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఒక బోన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు చుట్టుపక్కల ఇక్కడ బోన్ ఉందన్న విషయం తెలియకుండా కూడా బోను చుట్టూ కొన్ని ఆకులను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ బోన్ ఉందన్నటువంటి విషయాన్ని చిరుత పసిగట్టకుండా కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. మరోవైపు ఇక్కడ ఒక నీటి కుంట కూడా ఉంది. ఇక్కడ చిరుత ఏదైనా జంతువుల్ని వేటాడిన తర్వాత ఇక్కడ వాటర్ తాగటానికి వస్తుందన్న ఉద్దేశంతో కూడా ఇక్కడ దీని చుట్టూ కూడా కొంత ఆనవాళ్లను గమనించినప్పుడు ఇక్కడ చిరుత సంచారానికి సంబంధించినటువంటి ఆ ఫుట్ ప్రింట్స్ ను కూడా గుర్తించారు. అందులో భాగంగానే ఇక్కడ వాటర్ తాగి ఇక్కడికే వస్తున్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ బోన్ను ఏర్పాటు చేసి దాన్ని ట్రాప్ చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే రాత్రి ఇటు సీసీ కెమెరాల్లో ఇటు అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల్లో ఒక జంతువు చిక్కినట్లు కూడా తెలిసింది. దీనికి సంబంధించి కూడా ఇటు అటవీశాఖ అధికారులు ప్రస్తుతం అది చిరుతనా లేకపోతే హైనానా అనేది గుర్తించే పనిలో ఉన్నారు. సో మరి ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పుడు మరొక 3 బోన్లను అలాగే మరొక 6 ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసేందుకు అటవీశాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం అంతా కొంతమంది స్థానికులు ఉన్నారు. అసలు చిరుత ఎన్ని రోజులుగా ఇక్కడ సంచరిస్తుంది, అసలు ఎటువంటి ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి కూడా కొంత అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీకు ఇక్కడ చిరుతకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ? నా పేరు జగన్ గౌడ్ అండి. 4 రోజుల నుంచి చిరుత సంచరిస్తున్నది అనేది సీసీ కెమెరా ద్వారా మాకు అర్థమైంది. ఎందుకంటే మేము ముందుగా కుక్కను కానివ్వండి, దూడలను కానివ్వండి చంపేస్తున్నాయి, కొరికి తినేస్తున్నాయి. కాబట్టి దీనికి ఏదో జంతువులు ఉన్నట్టున్నాయనే అనుమానంతో మనము ఫారెస్ట్ అధికారులకు చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా మనది వ్యవసాయ భూములు ఇవన్నీ. గ్యాస్మిగూడ, గండిగూడ, శంకరపురం 3 గ్రామాలు ఇవన్నీ కలిసి ఉన్న భూములు. పొద్దుగాల ఉదయం 3 గంటల నుంచే ఇక్కడ వ్యవసాయ పొలాలకు వస్తారు. కాబట్టి అందరూ ఈ చిరుత అనే విధంగా పనులన్నీ ఆగిపోయినాయి, భయాందోళన ఉన్నారు. అన్ని లేగదూడలు కానివ్వండి, బాయికాడనే పరిసరాల ప్రాంతాలను జంతువులన్నీ ఇక్కడనే ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము గిట్ట ఈ చిరుత అనే అనుమానం ఉన్నది కాబట్టి ఫారెస్ట్ అధికారులకు చేస్తే వాళ్ళు గిట్ట ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క బోన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆనవాయితీలు ఏవైతే స్పెషలిస్ట్ ఉన్నారో ఈ యొక్క వేలుముద్రలు, ఈ చిరుతనా లేక పులియా లేకుంటే ఇంకా వేరే అడవి జంతువులు ఏదైనా జంగబిల్లా లేకుంటే అయినా ఈ విధంగా నిర్ధారించడానికి వాళ్ళంతా నిపుణులైనటువంటి స్పెషలిస్టులను తీసుకొచ్చి ఇవన్నీ పర్యవేక్షించడం జరిగింది. అందులో భాగంగానే సీసీ కెమెరాలో కానివ్వండి, ఈ బోన్లో కానివ్వండి పడితే ఊరికి కొంచెం ఈ ఊరు వాళ్ళు భయాందోళన ఉన్నారు. కాబట్టి రైతులు కానీ ప్రజలు కానీ భయాందోళన ఉన్నారు. కానీ వాళ్ళకు ఏదో ఒకటి మనం చెప్తేనే కానీ వాళ్ళు భయాందోళనకు
గురి కాకుండా ఉంటారనే ఉద్దేశంతో అధికారులు స్పందించడం జరిగింది. వెంటనే బోన్లు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఎమ్మెల్యే గారికి వచ్చి వాళ్ళకు అధికారులకు ఎమ్మెల్యే గారికి మీరు ఏదైనా ఉంటే ఊరి ప్రజలు కాబట్టి భయాందోళనలు ఉంటాయి, జంతువు కాబట్టి క్రూరముగాలు కాబట్టి జర మీరు మళ్ళీ ఇప్పుడు జంతువుల మీద చేసింది, రేపు ప్రజలు గిట్ట వ్యవసాయ భూములు బావుల కాడనే వండుకుంటారు కొందరు, కాబట్టి దాన్ని మీరు వెంటనే జర చేసి దీన్ని బంధించవలసిందిగా ఆయన గిట్ట ఉన్న రేంజ్ అధికారులకు ఎవరైతే రేంజ్ అధికారులు ఉన్నారో ఫారెస్ట్ అధికారులకు విన్నవించడం జరిగింది. సో అది వెంటనే ఇక్కడ చిరుత సంచరిస్తున్నటువంటి విషయం తెలిసిన తర్వాత వెంటనే అధికారులు సమాచారం ఇచ్చిన తర్వాత అటవీశాఖ అధికారులు అప్రమత్తమై వెంటనే బోన్లు ఏర్పాటు చేశారు. ఆ త్వరగా ట్రాప్ అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గన్సుమియా గూడ పరిసర ప్రాంత గ్రామస్తులు కూడా సంతోషంగా ఉంటారంటూ కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. మరోవైపు ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడంతా కూడా పంట పొలాలు కనిపిస్తున్నాయి. పంట పొలాలు అక్కడ కొన్ని పశువులు కూడా అక్కడ ఇటు పశువుల కాపర్లు అందరూ పశువులను మేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటి మీద కూడా ఒక లేగదూడ మీద కూడా 2 రోజుల క్రితమే ఇటు చిరుత దాడి చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. వీటికి సంబంధించి కూడా కొంత త్వరగా ట్రాప్ అయ్యేలా కూడా చర్యలు తీసుకోవాలంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా కొంత కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చిరుత సంచారం అనేది మరొకసారి శంషాబాద్ మండలంలో సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. యశోద.